హాయ్ అండి అందరికీ. చూడండి, ఈ మునక్కాయల వేపుడైతే చేసి చూపిస్తానండి, చూసేయండి. ఈ హాట్ మునక్కాయల వేపుడైతే చేశాను. ఈ చేసే విధానం అయితే చెప్తాను, చేసేసుకోండి మీరు కూడా. సూపర్ టేస్టీ అండి. చూడండి ఎలా ఉందో మునక్కాయల వేపుడు అండి ఇది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐటమ్స్ అయితే చెప్పేస్తా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వచ్చేసి నేను మునక్కాడ వేపుడు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇప్పుడు అయితే ఐటమ్స్ అయితే చెప్పేస్తాను. 2 కట్టల మునక్కాడలు, కారము, ఉప్పు, కొబ్బరి పౌడరు, చిటికెడు పసుపు, తగినంత నూనె, 1 టమాటా పండు, 10 రెమ్మలు ఉల్లిపాయలు, తెల్లవాయలు, 1 ఉల్లిపాయ అండి పెద్దది. ఇప్పుడైతే మనం ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకుందాము. దీంట్లోకి వచ్చేసి కారము, 2 స్పూన్ల కారం అండి, 10 రెమ్మలు తెల్లవాయలు, కొంచెం పసుపు వేయాలి. వచ్చేసి ఒక హాఫ్ గిన్నె అయితే కొట్టి అయితే కొబ్బరి పొడి చేసుకోవాలండి, ఇది కూడా వేసుకోవాలి. వచ్చేసి ఉప్పు తగినంత. చూడండి ఇంత అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. ఇంకా మనము పొయ్యి అయితే వెలిగించి వంట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ఈ కడాయి అయితే పెట్టేసుకున్నాం ముందుగానే. ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి, మునక్కాయల వేపుడు కదండి, అందుకే కొంచెం ఎక్కువ అయితే పడుతుంది ఫ్రెండ్స్. నూనె అయితే కాగుతుంది. ఇప్పుడైతే నూనె అయితే కాగిందండి. ఈ ఉల్లిపాయలు అయితే 1 ఉల్లిపాయ అయితే వేసేద్దాం. కొంచెం అవ్వనిస్తాము. చూడండి ఎర్రగా అయితే అవ్వాలి ఇంకా కొంచెం ఉల్లిపాయలు. ఇప్పుడు వచ్చేసి మనం టమాటా పండ్లు అయితే వేసుకుందామండి. 1 పెద్ద టమాటా వేసుకోండి. మనం పక్కన పెట్టాం కదండి ఉప్పు, ఆ ఉప్పు అయితే వేసుకుందాం. దాంట్లో పసుపే తీసాం కదండి, ఈ పసుపు కూడా వేసేద్దాం. ఒక్కసారి అయితే కలుపుదాం ఫ్రెండ్స్. ఈ కలిపిన తర్వాత అయితే ఈ 2 కట్టల మునక్కాడలు అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 10 మునక్కాయలండి. ఇవైతే కలుపుదాం ఫ్రెండ్స్. ఇలా కలపాలి బాగా. కొంచెంసేపు అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇది ప్లేట్ అయితే మూసేద్దాం. ఇప్పుడైతే ఒకసారి తీద్దాం ఫ్రెండ్స్. తీసి అయితే చూద్దాం. చూడండి ఒక్కసారి అయితే కలుపుదాం.
చూడండి, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకోవాలి. ఇంకా అవి ఉడకాలి కదా, అందుకోసం అయితే వేసుకోవాలి. ఇంకా మరి వచ్చేసి మూసేద్దాం ఫ్రెండ్స్. ఉడకాలి బాగా. ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉందండి, మా అత్తమ్మ వేసిన చెట్టు. ఆ చెట్టు కాయలండి ఇవి, హైబ్రిడ్ కాయలు కావు ఇవి. మరి వచ్చేసి ఇంకా మన కాయలు ఇవి. మా అత్తమ్మ అయితే చెట్టు వేసిందండి, బాగా పెంచేసింది చెట్టును. ఇంకా అవైతే కాయలు ఇస్తున్నారు. ఈసారి అయితే మాకు పంపించింది మా అత్తమ్మ, అందుకే నేను వీడియో చేస్తున్నా. ఇది మునక్కాడల వేపుడైతే చేస్తున్నా. ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఉడకడానికి. ఈ క్రెడిట్ అంతా మా అత్తమ్మదేనండి. నాకైతే వంటలు నేర్పించింది మా అత్తమ్మే. అన్నీ మా అత్తమ్మ వంటలు అయితే చేస్తున్నా నేను. నాకు పెళ్ళైనప్పుడు సరిగ్గా వండడం రాదండి, పప్పు కూడా సరిగ్గా చేయలేకపోతుంది. మా అత్తమ్మ అయితే అన్నీ నేర్పించింది. ఇలా చెయ్యి అని చూపిస్తుంటే నేనైతే నేర్చేసుకున్నా. ప్రతి వంట వస్తుందండి నాకు. ఇప్పుడైతే ఒకసారి కలుపుతాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే కలిపిద్దాం ఇది. ఇంకా దీంట్లోకి కొబ్బరి పొడి మాత్రం వేయాలండి. చూపించాను కదా మిక్సీలో వేసి, అయితే ఆ పొడి అయితే లాస్ట్న వేయాలా. అంతా ఉడికిపోయినాకైతే మూసేసి అయితే పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి తీద్దాం ఫ్రెండ్స్, తీసి చూద్దాం ఎలా ఉడికాయో. ఇప్పుడు వచ్చేసి మనం పొడి కొట్టుకొని అయితే పెట్టుకున్నాం కదండి, అదంతా దీంట్లోకి అయితే వేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి అయితే కలిపేద్దాం. చూడండి, ఇలా కలిపేయాలి. ఇంకా కొంచెంసేపు ఉంటే అయినట్టేనండి. ఇది కింద పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయితే అయిపోయింది, ఫ్రై అయితే అయిపోయింది ఇది. ఇంకా మనం వచ్చేసి దించేసుకుందాం. దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇదైతే రెడీ అయిపోయిందండి. మునక్కాడ వేపుడు అయితే రెడీ అయిపోయింది. మునక్కాడ వేపుడు చూడండి ఇలా అయితే తయారయ్యింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఎలా ఉందో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకేనా? బాయ్ అండి అందరికీ.